జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది. లోక్సభ ఎన్నికల తొలి విడత ఈ నెల 19న జరగనుండగా సంకల్ప పత్ర పేరిట హామీలను గుప్పించింది. సాధారణంగా భారత్లో ఎన్నికల మేనిఫెస్టో అంటే తాయిలాలు ఉచితాలతో అరచేతిలో స్వర్గం చూపిస్తాయి మన రాజకీయ పార్టీలు. మీకు అది చేస్తాం ఇది చేస్తామంటూ ఓటర్లను డబ్బులతో కొంటున్నారా అనే విధంగా ఈ వరాలుంటాయి. రాష్ట్ర ఖజానా ఎంత అనే మాట ఎవరికీ పట్టదు. ఖజానాకు అతీతంగా వరాలివ్వటంలో మన రాజకీయ పార్టీలను మించిన వారెవరూ లేరు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం కొద్ది రోజుల క్రితం మేనిఫెస్టోను విడుదల చేసింది. అందులో దేశంలో ప్రతి పేద మహిళకు ఏడాదికి ₹1,00,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ ఒక్క హామీ విలువ ఒక అంచనా ప్రకారం ఏడాదికి 40 లక్షల కోట్లకు పైమాటే. అంటే దేశ జీడీపీ మొత్తం ఈ ఒక్క పథకానికే తగలబెట్టేయొచ్చన్నమాట. ఇక అభివృద్ధి అంశం దేవుడెరుగు. హామీలిచ్చి గెలుపొందటం, వాటిని అమలు చేయడానికి అప్పులు చేయటం, తద్వారా దేశాన్ని అప్పుల కుప్పగా మార్చటం ఇదే జరుగుతోంది. అయితే ప్రస్తుతం బీజేపీ మేనిఫెస్టోను ఒక్కసారి గమనిస్తే ఉచిత హామీ ఒక్కటి కూడా లేదు. కొన్ని హామీలున్నా అవి కేవలం అభివృద్ధిలోనో దేశ ఆర్థికాన్ని ముందుకు తీసుకెళ్లడంలోనో దోహదం చేసేవే తప్ప ఒక్కటి కూడా ఉచితం లేదు. వీటిని ఒకసారి పరిశీలిస్తే మోదీ తన మేనిఫెస్టోలో పేదలకు ఇంటింటికి పైప్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ఇస్తామన్నారు. ఇప్పటి వరకు సిలిండర్ ద్వారా మాత్రమే ఇంటికి వంట గ్యాస్ చేరుతోంది. అయితే ఈ సిలిండర్ల ప్లేస్ లో ఇకపై భూగర్భ పైప్ లైన్ రానుందని తెలుస్తోంది. ఇప్పటికే అగ్రదేశాల్లో ఈ వ్యవస్థ ఉండగా దీన్ని భారత్ లోనూ అమలు చేస్తామని మోదీ హామీ ఇచ్చారు. సూర్యఘర్ పథకం కింద ఉచితంగా విద్యుత్ సరఫరా, ఇంటి పైకప్పు నుంచి సౌర విద్యుత్ ఉత్పత్తితో ఆదాయం అందేలా చేస్తామన్నారు. 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులని చేయటమే లక్ష్యంగా పనిచేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. లక్షాధికారులంటే కాంగ్రెస్ లా ప్రతి ఏటా ₹1,00,000 ఇస్తే సరిపోతుందని బీజేపీ భావించటం లేదు. వారికి ఉపాధి కల్పించడం ద్వారా స్వయంగా డబ్బు సంపాదించే విధంగా ప్రణాళికలు చేపడుతోంది. దీనికి తోడు 5 ఏళ్ల పాటు 80 కోట్ల మందికి ఉచిత రేషన్ అందిస్తారు. చిల్లర వర్తకులకి గ్యారంటీ లేకుండా ₹50,000 రుణాలు, ముద్ర పథకం కింద ఇప్పటి వరకు ఉన్న పరిమితిని ₹20 లక్షలకు పెంపు, 10 కోట్ల మంది రైతులకి పీఎం కిసాన్ పథకం కొనసాగింపు వంటివి ఈ మేనిఫెస్టోలో ఉన్నాయి. 3 కోట్ల మంది మహిళలకు ఉచితంగా ఇల్లు నిర్మించడంతో పాటు తమిళ భాషకు విశ్వవ్యాప్తి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం బీజేపీ ఇచ్చిన హామీలన్నీ ఉపాధి కల్పించేవిగానే ఉన్నాయి. ఒక్క ఉచిత రేషన్ పథకం తప్ప అన్ని సంపదను సృష్టించేవి. భారత్ వ్యవసాయ ఆధారిత దేశం. ఈ దేశంలో బియ్యం ఎక్కువగా పండుతుంది. దీన్నంతటా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరిస్తుంది. వీటిని దేశంలోని గోడౌన్లలో నిల్వ ఉంచుతోంది. కానీ ఇది ప్రస్తుతం దేశ అవసరాలకు మించి ఉంది. దీనివల్ల ఈ బియ్యం ప్రభుత్వానికి భారంగా మారుతుంది. ఇప్పటికే ఎఫ్సీఐకు భారత ప్రభుత్వం 2 లక్షల కోట్లు బకాయిలు పడినట్లుగా తెలుస్తోంది. వీటి నిల్వలకు కావలసిన ధనాన్ని ప్రభుత్వం చెల్లించలేకపోతోంది. దీంతో ఈ బియ్యాన్ని ప్రజలకు పంచితే వారు బాగుపడతారనే ఉద్దేశంతోనే మోదీ ఉచిత రేషన్ పథకాన్ని తీసుకొచ్చారు. కోవిడ్ సమయంలో అందరూ కష్టాలు పడుతున్న సమయంలో దీన్ని అమలు చేసినా కోవిడ్ అంతమయ్యాక కూడా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. అందుకే ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మోదీ ప్రభుత్వం ఈ హామీనిచ్చింది. వీటికి తోడు మోదీ తన మేనిఫెస్టోలో అభివృద్ధికి పెద్దపీట వేశారు. ప్రధాని ఇప్పటి వరకు చేసిన ప్రసంగాల్లో తాను 10 ఏళ్లలో చేసింది కేవలం ట్రయల్ మాత్రమే, ముందు ముందు భారీ మార్పులుంటాయని చెబుతూ వచ్చారు. అది కూడా మోదీ 3.0లో ముఖ్యంగా అభివృద్ధి తమ ఎజెండా అని చెప్పకనే చెప్పారు. బీజేపీ కూడా ఈసారి పూర్తి అభివృద్ధి ఎజెండాతో ఎన్నికలకు వెళ్తోంది. అయితే దేశ ఆర్థిక స్థితిగతులను మార్చడానికి బీజేపీ తన మేనిఫెస్టోలో కీలక అంశాలను చేర్చింది. ముఖ్యంగా ప్రస్తుతం భారత ప్రపంచం ఆర్థిక వ్యవస్థల్లో 5వ స్థానంలో ఉంది. 2030 కల్లా మన దేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతోందని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంతో పోటీ పడేలా కొన్ని రంగాలను అభివృద్ధి చేయాలని మోదీ భావిస్తున్నారు. ఇందులో సెమీ కండక్టర్, ఏవియేషన్, ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా హబ్ తో పాటు షిప్ బిల్డింగ్ ను కూడా పెంపొందిస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ హామీలను నెరవేర్చితే ఖచ్చితంగా దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలపడుతుంది. వీటిలో ఏవియేషన్ సెక్టార్, సెమీ కండక్టర్ వంటి వాటిలో భారత్ ప్రాధాన్యత చాలా తక్కువ. ఇప్పటికీ భారత్ కు కావాల్సిన విమానాలను ఇతర దేశాల నుంచి కొనుగోలు చేస్తుంది. కొద్ది నెలల క్రితమే భారత్ కు చెందిన విమానయాన సంస్థలు ఇతర దేశాల దగ్గర
ద్వారా 1000కి పైగా విమానాలను కొనుగోలు చేశాయి. వేల కోట్లలో ఒప్పందాలు జరిగాయి. వీటిని భారత్లోనే తయారు చేసి మన దేశంలో ప్రజలకు ఉపాధి లభించడంతో పాటు భారీగా విదేశీ మారకం మిగులుతుంది. దీంతో పాటు సెమీ కండక్టర్లది అదే పరిస్థితి. 2006లోనే భారత్లో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఇంటెల్ సంస్థ ముందుకొచ్చింది. కానీ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అది చైనాకు తరలి వెళ్లింది. ఈ ఒక్క నిర్లక్ష్యం భారత్లో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు దాదాపుగా 2 దశాబ్దాలు ఆలస్యమైంది. ప్రస్తుతం వీటిని భారత్కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ దీనికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీనికి తోడు బీజేపీ తన మేనిఫెస్టోలో మరో కీలక అంశాన్ని జోడించింది. వెనుకబడిన ప్రాంతాలను పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దుతామని తెలిపింది. ప్రస్తుతం మన దేశంలో పారిశ్రామిక అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతమై ఉంది. ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చెందిన నగరం ఏదైనా ఉందా అంటే అది హైదరాబాద్ మాత్రమే. విజయవాడ వంటివి కొన్ని నగరాలు ఉన్నా కూడా ఎక్కువగా ఒకే చోట పరిశ్రమలు రావడం జరిగింది. అలా జరగటం వల్ల ఇప్పటికీ పట్టణానికి వలస వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంది. చాలా మంది ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస రావడం జరుగుతోంది. కానీ బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా వెనుకబడిన ప్రాంతాలను పారిశ్రామిక వాడలుగా తీర్చిదిద్దితే అది చాలా మార్పును తీసుకువచ్చినట్లు అవుతోంది. ఇది ప్రత్యక్షంగా కొన్ని మార్పులను తీసుకువస్తే పరోక్షంగాను చాలా మార్పులను తీసుకురాగలదు. భారతదేశం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలపై ఆధారపడిన దేశం. దేశ ఆర్థిక వ్యవస్థలో ఒకప్పుడు గ్రామాలే ప్రముఖ పాత్రని పోషించాయి. ప్రస్తుతం అక్కడ ఉపాధి దొరక్కపోవడంతో అందరూ పట్టణాలకు వలస రావటం వల్ల గ్రామీణ ప్రాంతాలు జీవాన్ని కోల్పోతున్నాయి. ఒకవేళ అక్కడ పరిశ్రమలు గనక ఏర్పడితే గ్రామాల్లోనే యువత ఉండటం వల్ల ఉపాధితో పాటు తమ పూర్వీకులు వారసత్వంగా కొనసాగిస్తూ వస్తున్న కళలను కూడా కాపాడుకునేందుకు వీలవుతుంది. ఇక అభివృద్ధే కాకుండా బీజేపీ సిద్ధాంతపరంగా తీసుకువస్తున్న కొన్ని హామీలను తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. ముఖ్యంగా భారతీయ సాంస్కృతిక వైభవాన్ని పెంపొందించే క్రమంలో శ్రీరాముడి ప్రాభవాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తామని తెలిపింది. దీంతో పాటు గిరిజనులకి అవార్డులు ప్రవేశపెట్టడం ద్వారా వారిని ప్రత్యేకంగా గుర్తించడం చేసింది. యోగా ఆయుర్వేదాన్ని విశ్వవ్యాప్తం చేస్తామని కూడా కమలం పార్టీ ప్రకటించింది. ఇప్పటికే యోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడింది. ఆయుర్వేదానికి కూడా భారత్లో ఎంతగానో పేరు ప్రఖ్యాతలున్నాయి. మన పూర్వీకులు మనకందించిన గొప్ప వరాల్లో ఇది కూడా ఒకటి. అయితే ప్రభుత్వాలు ఆయుర్వేదాన్ని ఎక్కువగా పట్టించుకోకపోవటం వల్ల ఇది రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. కానీ బీజేపీ మాత్రం గతంలో ఏ పార్టీ కూడా చేయనట్లుగా తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఈ హామీతో మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే ఆయుర్వేదాన్ని కూడా ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఇక బీజేపీ ఇచ్చిన ఈ హామీలన్నింటినీ పరిశీలిస్తే అన్ని దేశ అభివృద్ధిలో భాగమయ్యేవే. ప్రతి ఒక్కటి అభివృద్ధిలో భాగంగానే తీసుకున్న నిర్ణయాల్లా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలా ఉచిత హామీలిచ్చి ఆ తర్వాత దేశాన్ని అప్పుల పాలు చేయటం కంటే బీజేపీ ఇచ్చిన హామీలు చాలా బెటర్ అని అంటున్నారు విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.